ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మిత్రులారా, మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ నాయకుడు మాడ్వి హిడ్మాను, ఆయన సహచరి మడకం రాజేను, మరికొందరు సహచరులను గత మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమల్లి అడవుల్లో గుజ్జు మామిడి వలస అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. ఈ వారం రోజులుగా మాడ్వి హిడ్మా గురించి సామాజిక మాధ్యమాలలోనూ ప్రధాన స్రవంతి మాధ్యమాలలోనూ విస్తృతంగా వార్తలు, వ్యాఖ్యలు, విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. దక్షిణ బస్తర్లోని ఒక మారుమూల కుగ్రామం పువ్వర్తికి చెందిన ఒక ఆదివాసీ యువకుడు ఇంత విస్తారమైన ప్రచారానికి, అనేక రకాల విశ్లేషణలకు ఎందుకు కారణమవుతున్నాడు? మాడ్వి హిడ్మా అనే ఒక వ్యక్తి, ఒక ఆదివాసీ ఘనత ఏమిటి? లేదా ఆయన మీద ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం ఏమిటి? ఎప్పుడో 19వ శతాబ్ది డేనిష్ తత్వవేత్త సోరెన్ కీర్గార్డ్ ఒక మాట అన్నాడు: ది టైరెంట్ డైస్ అండ్ హిజ్ రూల్ ఈజ్ ఓవర్, ఏ మార్టీర్ డైస్ అండ్ హిజ్ రూల్ బిగిన్స్. ఒక నియంత మరణిస్తాడు, అతని పాలన అంతమవుతుంది. ఒక వీరుడు మరణిస్తాడు, అతని పాలన ప్రారంభమవుతుంది. ఈ మాట 200 ఏళ్లుగా అనేక సందర్భాలలో రుజువైంది. ఇవాళ మాడ్వి హిడ్మా విషయంలో మళ్ళీ ఆయన గురించి విశేషణాలతో, ఆయనను ప్రశంసిస్తూ, ఆయన రాజకీయాలను, ఆయన ఆచరణను అంగీకరించని వాళ్ళు కూడా ఆయన గురించి రాస్తూ ఉన్నారు. ఆయన మీద అనేక అబద్ధ కథనాలు, విద్వేష కథనాలు కూడా వ్యాప్తిలోకి వస్తున్నాయి. ఆయన గురించి అరకొర సమాచారంతో, తప్పుడు సమాచారంతో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన మీద ప్రశంసలు, ఆరాధన, ఆయన నిన్నడు చూడని వాళ్ళు, ఆయన గురించి తెలియని వాళ్ళు కూడా ఆయన ఆదివాసీ నాయకుడని, ఆయన ఒక చేగువేరా లాంటి వ్యక్తి అని రాస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మాడ్వి హిడ్మా జీవితము, ఆచరణ, ఇవాళ ఒక ఎన్కౌంటర్లో ఆయన మరణం, దీని తర్వాత మాడ్వి హిడ్మా గురించి ఆలోచించవలసినవి అనేక అంశాలున్నాయి. 4-5 అంశాలు మీతో పంచుకోవడానికే ఈ వీడియో. మొట్టమొదటిది, ఒక ఎన్కౌంటర్లో మరణించాడు అని పోలీసులు ప్రకటిస్తున్నారు. ఇది వాస్తవమేనా? ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర తెలిసిన ఎవరికైనా 1969 మేలో మొదటిసారి విప్లవకారుల బృందాన్ని పట్టుకొని కాల్చి చంపి ఎదురు బెదురు కాల్పులు, ఎన్కౌంటర్లో మరణించారు అని ప్రకటించినప్పటి నుంచి గడిచిన 7 దశాబ్దాలుగా అనేక సార్లు ఈ ఎన్కౌంటర్ కథలు బయటికి వచ్చాయి. ప్రతిసారి ఎన్కౌంటర్ కథ బయటికి రాగానే కొన్ని సందర్భాలలోనైతే నిజ నిర్ధారణ జరిగింది, నిజ నిర్ధారణ జరగని సందర్భాలలో కూడా ఇది నిజమైన ఎన్కౌంటర్ కాదు, ఇది బూటకపు ఎన్కౌంటర్, పట్టుకొని కాల్చి చంపారు అని ప్రజలు నమ్మే ఒక పరిస్థితి వచ్చి, నిజానికి ఎన్కౌంటర్ అనే ఇంగ్లీష్ మాటకు అర్థం అనుకోకుండా ఎదురుపడడం. అనుకోకుండా సాయుధులు ఎదురుపడ్డప్పుడు, అవతల నుంచి కాల్పులు జరిగినప్పుడు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపితే అవతలి వాళ్ళు మరణిస్తున్నారు అని పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ ఎన్కౌంటర్ అనే మాటకు ఈ అనుకోకుండా ఎదురుపడడం అనే అర్థం మారిపోయి ఉద్దేశపూర్వకంగా పట్టుకొని తమ అదుపులో ఉన్న మనుషులను చంపడం అనే అర్థం వచ్చింది. అందువల్లనే ఎన్కౌంటర్ చేస్తామంటున్నారు. ఎన్కౌంటర్ అనేది క్రియగా మారదు. ఎన్కౌంటర్ అనేది అనుకోకుండా ఎదురుపడే ఒక అనూహ్య సన్నివేశం, కానీ అది ఒక ఉద్దేశపూర్వక క్రియగా మారిపోయింది. అట్లాగే కొన్ని సందర్భాల్లో బాధితులు నేరస్తులని అనుకున్న వారిని ఎన్కౌంటర్ చేయండి అని కూడా అంటున్నారు. అంటే ఎన్కౌంటర్ అనేది ఉద్దేశపూర్వక క్రియగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది సర్వసాధారణమైపోయింది. అదే ఇవాళ మాడ్వి హిడ్మా విషయంలో కూడా జరిగి ఉంటుంది అని ఊహించడానికి, జరిగి ఉంటుంది అని నిర్ధారించడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. మాడ్వి హిడ్మాను గత 10-15 సంవత్సరాలుగా ఒక భయంకర ఆకారంలో ఒక ఇమేజ్ సృష్టించి పెట్టారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఏ హింసాత్మక సంఘటనకైనా వెనుక ఆయనే ఉన్నాడు. ఎట్లాగైతే ఒక కుక్కను చంపదలుచుకున్నప్పుడు పిచ్చి కుక్క అని పేరు పెడతారో, ఆయన హంతకుడు, ఆయన వ్యూహకర్త, ఆయనే ప్రతి హింసాత్మక ఘటనకు వెనుక ఉన్నాడు, స్వయంగా ఆయన చేతులారా ఆ పని చేశాడు అనే ఒక ఇమేజ్ తయారు చేసి పెట్టారు. ఎప్పుడైనా భవిష్యత్తులో ఆయనను చంపినప్పుడు సమర్థన సమకూర్చుకోవడానికి. నిజానికి ఆయన ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా, ఆ రాజకీయ పార్టీకి సాయుధ పోరాటంలో విశ్వాసం ఉంది.
దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో విశ్వాసం ఉంది. అందులో భాగంగా వాళ్ళు అనేక చర్యలు చేశారు. అందులో భాగంగానే జరిగిన చర్యల్లో ఆయన ఒక కార్యకర్తగా పాల్గొని ఉంటాడు లేదా నాయకత్వం వహించి ఉంటాడు. కానీ ఆయనే ఈ చర్యలన్నీ రచించాడు, అమలు చేశాడు అని చెప్పడం అనేది కేవలం ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రయత్నం. అందువల్లనే అటువంటి ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రయత్నం వల్లనే ఇవాళ ఆయనను పట్టుకొని చంపి ఉంటారు అని అనిపిస్తుంది. అది మాత్రమే కాదు, గత 2 సంవత్సరాలుగా లొంగుబాట కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు హిడ్మా లొంగిపోయినా ఒప్పుకునేది లేదు, ఆయనను చంపుతాము అని పోలీస్ అధికారులు ప్రకటించారు. అట్లాగే కేంద్ర హోంమంత్రి దగ్గర నుంచి రాష్ట్ర హోంమంత్రి దాకా అనేక మంది పోలీస్ అధికారుల దాకా హిడ్మా పేరు పెట్టి మరీ ప్రస్తావించి ఆయనను అంతం చేసే ఉద్దేశాన్ని ప్రకటించారు. అందువల్ల ఇప్పుడు ఎన్కౌంటర్ అని చెప్పబడుతున్నది కూడా నిజం కాకపోవచ్చు. ఆపరేషన్ కగార్ పేరిట 2024 జనవరి 1 నుంచి ప్రారంభమైన ఒక దాడిలో ఇప్పటికీ దాదాపు 800 మందిని చంపేశారు. ఇందులో భాగంగా విప్లవోద్యమం నుంచి బయటికి రాదలుచుకున్న వాళ్ళు, పోరాటాన్ని విరమించదలుచుకున్న వాళ్ళు, లేదా పోరాటాన్ని కొనసాగించిన ఎక్కడో ఒక చోట రక్షణ పొందాలి అని అనుకున్న వాళ్ళు అనేక మంది బయటికి వస్తూ ఉన్నారు. ఇంకా పోరాటాన్ని కొనసాగించాలని అనుకున్న వారు కూడా ఆరోగ్యం కోసం, చికిత్సల కోసం బయటికి వచ్చి ఉంటారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన 50-60 మంది అరెస్టులు దాన్నే చూపుతూ ఉన్నాయి. సరిగ్గా ఆ అరెస్టులలో భాగంగానే హిడ్మాను ఆయన సహచరుల్లో కొందరిని అరెస్టు చేసి పట్టుకొని ఉద్దేశపూర్వకంగా మారేడుమల్లి అడవుల్లో చంపేశారు అనడానికే ఎక్కువ ఆధారాలున్నాయి. అయితే ఇట్లా పోలీసులకు కానీ, రాజ్యానికి కానీ, ప్రభుత్వానికి కానీ ఎవరినైనా ఒకరిని పట్టుకొని ఉద్దేశపూర్వకంగా చంపే అధికారం ఉందా? భారత రాజ్యాంగం అధికరణం 21 జీవించే హక్కు ఇస్తుంది. చట్టబద్ధమైన పద్ధతిలో తప్ప ఎవరి ప్రాణాలను తీయడానికి వీల్లేదు అని ప్రకటిస్తుంది. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది అని ప్రకటిస్తుంది. చట్టబద్ధమైన పద్ధతులు అంటే సంపూర్ణమైన సాక్ష్యాధారాలతో విచారణ జరిపి నిరూపించి ఆ నేరానికి మరణశిక్ష విధించే అధికారం ఉంది. కానీ ఇవాళ హిడ్మాను కానీ లేదా గత 2 సంవత్సరాలు చంపిన 800 మందిని కానీ విచారణ లేదు, కేసులు లేవు, సాక్ష్యాధారాలు లేవు, బియాండ్ రీజనబుల్ డౌట్ వాళ్ళ నేరం రుజువైంది లేదు. కానీ వాళ్లకు మరణశిక్ష విధించారు. మరేదైనా శిక్ష విధిస్తే మార్చడానికి అవకాశం ఉంది, కానీ మరణశిక్ష విధిస్తే మార్చడానికి కూడా అవకాశం లేదు. హిడ్మా మరణంతో ఎన్కౌంటర్ల గురించి ప్రశ్నలు, అసలు ప్రభుత్వానికి ఇటువంటి ఉద్దేశపూర్వకంగా ప్రాణాలు తీసే హక్కు ఉందా అనే చర్చలు ప్రారంభమయ్యాయి. ఇవి మాత్రమే కాదు, అసలు ఎందుకు హిడ్మా అనే ఒక ఆదివాసిని లక్ష్యంగా పెట్టుకొని ఇటువంటి ప్రయత్నం చేశారు? ఇందుకు గత 20 సంవత్సరాలుగా భారత మేధావి వర్గంలో చర్చ జరుగుతూ ఉన్నది. 2004-2005 నాటి నుంచి మధ్య భారత అరణ్యాలలో, దండకారణ్యంలో, ఆదివాసులు నివసించే ప్రాంతాలలో, అడవులలో, కొండలలో అపారమైన ఖనిజ వనరులు ఉన్నాయి. 28 రకాల ఖనిజాలు, కొన్ని వందల సంవత్సరాలు తవ్వి తీసిన తరిగిపోని సంపద, కొన్ని వందల వేల కోట్ల రూపాయల విలువ చేసే సంపద అక్కడ ఉన్నది. అది దేశాల కార్పొరేట్లకు కావాలి, బహుళజాతి సంస్థలకు కావాలి, సామ్రాజ్యవాద సంస్థలకు కావాలి. వాళ్ళు భారత ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు ఆ గనుల తవ్వకాలకు. జల్ జంగల్ జమీన్ మీద మాదే అధికారం, జల్ జంగల్ జమీన్ను కొల్లగొట్టడానికి వీల్లేదు, ఇది ఈ దేశ ప్రజల సంపద, ఈ దేశపు భవిష్యత్ తరాలు అనుభవించవలసిన సంపద. దీన్ని ఇవాళ 5 సంవత్సరాల కోసం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కొల్లగొట్టడానికి వీల్లేదు, ఎవరికో దోచిపెట్టడానికి వీల్లేదు, కనుక దీన్ని కాపాడుతాము అని ఆదివాసులు పోరాడుతున్నారు. వాళ్లకు మద్దతుగా మావోయిస్ట్ పార్టీ పోరాడుతున్నది. మడావి, హిడ్మా ఆ ఉద్యమంలో భాగం. అంటే ఈ దేశ సంపదను ఈ దేశ ప్రజల కోసం కాపాడే ఉద్యమంలో భాగం. ఈ దేశ సంపదను దేశాల కార్పొరేట్లకు, సంపన్నులకు దోచిపెట్టే పథకాన్ని పాలకులు రచిస్తూ ఉన్నారు. ఇది ఘర్షణ. ఈ ఘర్షణలో హిడ్మా లాంటి ఆదివాసీ ప్రతిఘటనను నిర్మూలించాలి, ఆ ప్రతిఘటనకు మద్దతుగా నిలిచిన విప్లవోద్యమాన్ని నిర్మూలించాలి అని పాలక వర్గాలు తలుచుకున్న ఫలితంగానే ఆదివాసుల మీద దాడులు ప్రారంభమయ్యాయి. 2005లో సాల్వాజుడం దగ్గర నుంచి, ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆ తర్వాత ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సమాధాన్, ఆపరేషన్ కగార్, ఇటువంటి అనేక దాడులు. ఈ దాడులలో భాగంగానే
ఇవాళ హిడ్మా మీద దాడి జరిగింది. హిడ్మా మీద దాడి జరుగుతున్న సందర్భంలోనే గత మేలో ఈ దండకారణ్య ఖనిజ నిలువలను ఒకవైపు ఆర్సెలార్ మిత్తల్కు, ఒకవైపు రోంగ్టా స్టీల్కు, ఒకవైపు లాయిడ్కు, ఇటువంటి బహుళజాతి సంస్థలకు, కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తూ ఉన్నారు. ఇవాళ ఆదివాసీ ప్రతిఘటనోద్యమానికి ప్రతీకగా, చిహ్నంగా ఉన్న హిడ్మాను నిర్మూలించి ఆదివాసులను భయభ్రాంతులను చేసి అక్కడి నుంచి వారిని బేదఖలు చేసి ఆ భూమిని, ఆ ఖనిజాలను అప్పగించే ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అందులో భాగమే హిడ్మాను లక్ష్యంగా పెట్టుకొని సాగించిన ఈ ఎన్కౌంటర్. అయితే ఎప్పుడైనా పాలకులు ఒక అత్యల్ప సంఖ్యాక వర్గంగా ఉంటారు. ప్రజలు అశేష ప్రజానీకం. పాలకులకు ప్రజలకు మధ్య యుద్ధం వచ్చినప్పుడు పాలకుల ప్రచారాలు గెలుస్తాయా? పాలకుల యుద్ధం గెలుస్తుందా? నిజానికి హిడ్మా విషయంలోనే రుజువు అవుతున్నది. హిడ్మాను ఎంత భయంకరుడు అని ప్రచారం చేసినప్పటికీ, నరహంతకుడు అని ప్రచారం చేసినప్పటికీ, గత 20 సంవత్సరాలలో జరిగిన అనేక దాడులకు ఆయనే కారణం, ఆయన స్వయంగా ఆ పని చేశాడు అని చెప్పినప్పటికీ, ఇవాళ హిడ్మా మరణించిన తర్వాత వేలాది మంది ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. భయంకరమైన నిర్బంధం మధ్య, ఆంక్షల మధ్య హిడ్మా రాజేల అంత్యక్రియలు కొన్ని వందల మందితో జరిగాయని ఊరేగింపులు కనబడ్డాయి. కానీ బస్తర్ టాకీస్ వికాస్ తివారీ ఆ అంత్యక్రియలను రికార్డు చేసి 15,000 మంది హాజరయ్యారు అని చెప్పాడు. ఒకవైపు భయంకరమైన నిర్బంధం ఉండగా వేలాది మంది ఆదివాసులు ఆయనకు నివాళి అర్పించారు. బయట సామాజిక మాధ్యమాలలో, ప్రధాన స్రవంతి మాధ్యమాలలో వేలాది మంది నివాళులు తెలుపుతూ ఉన్నారు. చిట్ట చివరిగా హిడ్మా 1979 నుంచి 81 వరకు వేరువేరు తేదీలు వస్తున్నాయి. ఎప్పుడు పుట్టాడో కూడా ఖచ్చితంగా తెలియదు. 43-44 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఆయన సహచరి మడకం రాజే, వాళ్ళిద్దరూ కలిసి పోరాడారు, కలిసి జీవించారు, కలిసి మరణించారు. చివరికి పువ్వర్తిలో ఒకే చితి మీద ఇద్దరిని పెట్టి దహనం చేశారు. అట్లాగే హిడ్మా తల్లి, ఆమె దుఃఖం ఈ వారం రోజులుగా సామాజిక మాధ్యమాలలో, ప్రధాన స్రవంతి మాధ్యమాలలో కూడా విస్తారంగా ప్రచారమవుతూ ఉన్నది. చివరిగా హిడ్మా ఎన్కౌంటర్తో విప్లవోద్యమం అంతమైనట్టే, మావోయిస్టు ఉద్యమం అంతమైనట్టే. బస్తర్ ఆదివాసులలో మావోయిస్టులకు ఇంతకాలము ఉండిన ఆదరణ, ఇంతకాలము ఉండిన చోటు రద్దయిపోయింది అని చాలామంది మరణ ధృవీకరణ పత్రాలు ప్రకటిస్తున్నారు. అవునా? హిడ్మా అనే ఒక వ్యక్తి సజీవంగా నవంబర్ 18 వరకు విప్లవోద్యమంలో ఒక నాయకత్వ స్థానంలో ఉండిన వ్యక్తి. 5వ తరగతి వరకు మాత్రమే చదువుకొని విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి విప్లవోద్యమంలో పాల్గొన్న సామాజిక శాస్త్రవేత్త, ప్రపంచమంతా గుర్తించిన మేధావి అనురాధ గాంధీకి సహచరుడుగా కొంతకాలం ఉండి ఆమె దగ్గర నుంచి నేర్చుకొని అనేక భాషలు నేర్చుకొని 18 ఆదివాసీ భాషలలో ధారాళంగా ఉపన్యాసం ఇవ్వగల శక్తి సంతరించుకొని హిందీలో రచనలు చేసి కేంద్ర కమిటీ నాయకుడిగా ఎదిగిన మాడ్వీ హిడ్మా నవంబర్ 18 వరకు సజీవంగా ఆ ఉద్యమానికి నాయకత్వం వహించాడు కావచ్చు. 18వ తేదీన ఆయన మరణించిన తర్వాత బహుశా వ్యక్తిగా ఆయన అందించే సేవలు అంతమై ఉండవచ్చు. ఉద్యమం అంతమవుతుందా? ఆయన స్ఫూర్తి అంతమవుతుందా? నిజానికి ఆదివాసులు ఈ దేశంలో మావోయిస్టు పార్టీతో ఉద్యమం ప్రారంభించలేదు. 300 సంవత్సరాలుగా ఆదివాసీ పోరాట చరిత్ర ఉంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వలసవాదులను మొట్టమొదలు ఈ దేశంలో వ్యతిరేకించిన వారు, వారి మీద సాయుధంగా పోరాడిన వారు, బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నించిన వారు ఆదివాసులు. 18వ శతాబ్దపు తొలి రోజుల నుంచే వాళ్ళ పోరాటాలు ఉన్నాయి. ఆ పోరాట క్రమంలో ఎంతోమంది వీర యోధుల పేర్లు భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో, వలసవాద వ్యతిరేక ఉద్యమ చరిత్రలో నిలిచిపోయాయి. కాను, సిద్ధు, వీరనారాయణ సింగ్, బిర్సా ముండా, తిలక్ మాంఝీ, రామ్జీ గోండు, కొమురం భీము, గుండాధుర్, ఇటువంటి అనేక పేర్లు. ఈ పేర్ల జాబితాలో, అంటే పోరాట వారసత్వపు జాబితాలో, పోరాట స్ఫూర్తి జాబితాలో మాడ్వీ హిడ్మా పేరు కూడా చేరింది. బ్రిటిష్ వలసవాదం రోజుల్లోనైతే బ్రిటిష్ వలసవాదులు కలప కోసం అక్కడికి ప్రవేశించారు, భూమి కోసం అక్కడికి ప్రవేశించారు. వాళ్లను ఆదివాసులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మైదాన ప్రాంత వాసులు, సావుకారులు, భూస్వాములు వచ్చారు, వాళ్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత స్వతంత్ర భారత ప్రభుత్వం అనబడేది అభివృద్ధి పథకాల పేరిట, ప్రాజెక్టుల పేరిట ఆదివాసులను కొల్లగొట్టడం, ఆదివాసులను నిర్వాసితులను చేయడం, కొన్ని కోట్ల మంది ఆదివాసులను బిచ్చగాళ్లుగా మార్చడం సాగించింది.
ఈ అభివృద్ధి పథకాలను వ్యతిరేకిస్తూ తమ వనరుల మీద తమదే అధికారం, జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ అనే ప్రతిఘటన పోరాటాన్ని సాగిస్తూ ఉన్నారు. ఈ పోరాటంలో వారికి ఒక గొప్ప వారసత్వ స్ఫూర్తి ఉంది. ఇవాళ మాడ్వి హిడ్మా ఆ స్ఫూర్తిలో భాగమయ్యాడు. ఆ స్ఫూర్తి ఎప్పటికీ చెరగదు.